నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటండి? ప్రవచనం అనేది తప్పకుండా ఒక దినము నెరవేర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు ఒక దినం తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కాదు, తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు, నా మాటలు గద్దింపవు, భూమి ఆకాశములు పోయినా నా మాటలు గద్దింపవు. అంటే ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు ప్రభు అయిన యేసు. చూడండి, గట్టిగా చెప్పాడు. కాబట్టి ఈ దినము ఆ సబ్జెక్టులో కొన్ని విషయాలు మీకు చెప్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12-13లో నాతాను అను ఒక ప్రవక్త వెళ్ళి దావీదు యొద్దకు వెళ్ళి ప్రవచించాడు. ఎప్పుడు కూడా ప్రవక్త చూడండి, దేవునితో కనెక్షన్ ఉంటుంది. దేవుడు ఏది చెప్తే వెళ్ళి చెప్పడమే ఆ ప్రవక్త యొక్క డ్యూటీ. కాబట్టి దేవుడు కొన్ని విషయాలు చెప్పి దావీదు వద్దకు పంపించాడు. దావీదు వద్దకు నాతాను వచ్చాడు. వచ్చిన తరువాత ఏం చెప్పాడు? నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ టైం అయిపోయిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన సొలొమోన్ అతని రాజ్యమును నేను స్థిరపరచెదను అని దావీదుతో చెప్పడం జరిగింది. ఎప్పుడు? దావీదు బ్రతికి ఉన్నప్పుడు. తరువాత సొలొమోన్ ఆలయమును కట్టాడు. అప్పుడు నాతాను ఏమంటున్నాడంటే, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నీవు కట్టవు దావీదు, నీకు ఆశ ఉన్నది కట్టాలని, కానీ నీవు కట్టవు. నీ కుమారుడు నాకు మందిరము కడతాడు. అంటే ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? ఇప్పుడు నేను 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12-13 అంటే దావీదు బ్రతికి ఉన్నప్పుడు వచ్చిన ప్రవచనమును మీకు చెప్పాను, 2వ సమూయేలు గ్రంథం. కానీ 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను ఆలయమును కట్టి పూర్తి చేసి అప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నాడు. అప్పుడు కూడా సొలొమోన్ ఒక అద్భుతమైన ఒక మాట చెప్తాడు. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. అప్పుడు మాట ఇచ్చాడు నా తండ్రికి, కానీ ఇప్పుడు ఆ మాటను దేవుడు నెరవేర్చెను. కళ్ళారు చూస్తున్నారు, మీ కళ్ళ ఎదుటనే మందిరం ఉన్నది అని సొలొమోను గొప్ప సాక్ష్యం ఒకటి ఇస్తున్నాడు. కాబట్టి మనము ఒకటి నేర్చుకోవాలి, ప్రవచనం అనేది ఎప్పుడు కూడా
చేంజ్ కాదు. అంటే నూతనముగా దేవుడు ఏదైనా బయలుపరిస్తే మీకు చెప్పాలి. నేను నిన్నటి దినము ఖమ్మంలో ఒక చర్చ్ ఓపెనింగ్ కొరకు వెళ్ళాను. అక్కడ వెళితే ప్రభు కొన్ని విషయాలు ఈ విషయములు నాకు చెప్తే వెళ్ళి చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒక సత్యం దాగి ఉంది. కాబట్టి మీకు కూడా బహిరంగంగా యూట్యూబ్లో చెప్తే చాలామంది మేలు పొందుతారు. అందుకే నేను మీకు చెప్పడం జరుగుతున్నది. అవును, దేవుడు ఏదైనా చెప్తే తప్పకుండా చేస్తాడు. అప్పుడు ఒక 3-4 డేస్ ముందు ఇంకొక చర్చ్ ఓపెనింగ్ వెళ్ళాను. చాలా బీదవారు, బంజారా నుంచి వచ్చిన ప్రజలు, బంజారా ప్రజలు. వారు చాలా సంవత్సరాలు నాకు తెలుసు. దేవుడు అద్భుతముగా ఆయనకు విడుదలనిచ్చి అభిషేకించి సేవకు పిలిచి వాడుకొనుచున్నాడు. అటువంటి గొప్ప సేవ వారు కూడా చర్చ్ కట్టారు. అక్కడ కూడా నేను చర్చ్ ఓపెనింగ్ మీరే ఓపెన్ చేయాలని వారు బాగా ఫోర్స్ చేసి అడిగినప్పుడు వెళ్ళాను. వారు ఒక సాక్ష్యం ఏం చెప్పారంటే 14 years బిఫోర్ దేవుడు చెప్పాడంట, నీకు అద్భుతమైన ఒక చర్చ్ కట్టి ఇస్తాను, తప్పకుండా ఇస్తానని 14 years ముందు చెప్పారంట. 14 years తర్వాత ఇప్పుడు కళ్ళార చూచుచున్నాం, ఆలయమును ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నదని ఆయన సాక్ష్యం ఇచ్చారు. అంటే నోటతో చెప్పిన ఆ ప్రవక్త అప్పుడు మాట ఇచ్చాడు, ఇప్పుడు మాటను నెరవేర్చాడని సాలమోన్ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నా తండ్రి విషయంలో కూడా ఒకరోజు మంచి నిద్రలో ఉన్నప్పుడు నా తండ్రిని ఎవరో రాత్రి ఇలా లేపినట్టు అనిపించి ఒక దర్శనం. పక్కకే ప్రభు కూర్చొని, నేను నీకు ఇల్లు ఇస్తాను, ఇల్లు సొంత ఇల్లు లేదని బాధపడుచున్నావు కదా, నేను అద్భుతమైన ఇల్లు నీకు ఇస్తాను. కాబట్టి జాన్, నా డాడీ పేరు జాన్, భయపడకు, దిగులు చెందకు, తప్పకుండా నీకు మంచి గృహం, సొంత గృహం నీకు ఇస్తానని దేవుడు మాట్లాడితే అద్భుతమైన గృహం ఒకటి దేవుడు మాకు కట్టుటకు కృప ఇచ్చాడు. మా గ్రామంలో బస్ స్టాప్ ఎదురుగానే ఉంటుంది. బైబిల్ వాక్యము దాని మీద రాసి ఉంటుంది. మా గ్రామ ప్రజలందరూ బయటికి వెళితే గ్రామంలోనికి వస్తే మా ఇళ్ళను చూసుకుంటూ రావాలి. బస్ స్టాప్ ఎదురుగానే ఉంటుంది. బయటికి పోయే వారందరూ మా ఇల్లు చూడాల్సిందే. అట్లా అద్భుతముగా దేవుడు మంచి ప్లేస్లో మాకు ఇల్లు కట్టుటకు కృపనిచ్చాడు. అవును, ఎప్పుడు కూడా చూడండి, దేవుడు ముందే చెప్తాడు, తప్పకుండా దానిని నెరవేర్చును. అందుకే ప్రవచనం ఎందుకు చెప్పబడుచున్నది? బలపరచుటకు, ఆదరించుటకు, ఓదార్చుటకు, మీకు బలం ఇవ్వటకు. ఈ మధ్య నేను కూడా దర్శనం అని చెప్పి చాలా ప్రవచనములు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఒకవేళ చెప్పకపోతే అదే బాధతో, నిరాశతో ప్రజలు వెళుతారు. చెప్తే దేవుడికి నా మీద దృష్టి ఉన్నదా? దేవుడు నన్ను చూచుచున్నాడా? నేను ఆయన దృష్టిలో ఉన్నానా అని ఒక ధైర్యము తప్పకుండా కలుగుతుంది. అందుకే ఈ ప్రవచనాలు లేకపోతే ప్రజలు చెడిపోతారంట. ప్రవచనం ఉండే ఆదరించి, ఓదార్చి, బలపరిచి, స్థిరపరిచి నిలువబెడుతుంది. అవును, కాబట్టి ఈ ప్రవచన మాటలు, దర్శనము చూచి ప్రవచనం చెప్పుచున్నవారు దేవుడు మాట్లాడితే ప్రజలకు కరెక్ట్గా అందించేవారు మన దేశానికి, మన రాష్ట్రానికి తప్పకుండా అవసరమండి. నేను ఓపెనింగ్ వెళ్ళినప్పుడు నేను బాగా షాక్ అయిపోయినాను. మీకు కూడా చెప్పాలి. ఏంటిదంటే,
అంటే సోమవారం మార్నింగ్ 8 గంటలకు ఆ చర్చి ఓపెనింగ్ చేశాం ఖమ్మంలో. పాస్టర్ పేరు అనిల్ కుమార్. పెద్ద చర్చ్, ఒక 2000 మంది వచ్చారండి. చాలా పెద్ద చర్చి. మంత్రి, మినిస్టర్ వచ్చారు. అంటే మంచిగా ఘనంగా జరిగింది. అంటే దాని ఓపెనింగ్ మీరే చేయాలని నాకు ఫోన్ చేశారు. అంటే నేను కూడా ఆలోచించాను. అంటే దేవుడు సరి నాకు ఈ కృపనిచ్చుచున్నాడా అని. ఎప్పుడో 14-15 సంవత్సరాల ముందు ఆ పాస్టర్ గారు వరంగల్కి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తి వారిని తాకడం ద్వారా అప్పటి నుంచి వారికి ఈ సేవ అనుభవం స్టార్ట్ అయింది. ఇంత జనం, 1000 ప్రజలు వస్తున్నారు. కాబట్టి నా మీద వారికి ఆలోచన వచ్చింది, జడ్సన్ అబ్రహం గారు వచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అని పిలిచారు. వెళ్ళాను. అంటే వెళ్ళక మునుపు దేవుని సన్నిధిలో కొన్ని గంటలు పడి ఉన్నానండి. అది నా పిలుపు. ఫస్ట్ ఆరంభం నుండి సేవకు వచ్చినప్పటి నుంచే దేవుని సన్నిధిలో సమయం గడుపుతాను. ఆయన సన్నిధిలో పడి ఉంటే 3 విషన్స్ నాకు వచ్చినవి. 3 విషన్స్. ఈ విషన్స్ ఎప్పుడు వస్తాయి? వచ్చుచున్న వారు కూడా ఆసక్తి కలిగి దాహముతో, దప్పితో దేవుడు నాతో మాట్లాడాలని రావాలి. అటువంటి ప్లేస్లోనే ఈ విషన్ దేవుడు ఇస్తాడు దాసులకు. అందరికీ అన్ని చోట్ల అలా ఆ విషన్స్ రావు. అంటే ప్రజలు కూడా దాహంతో ఉండాలి. నిన్న ఆ సంఘంలో ఎంత దాహంతో ఉన్నారంటే ఒక్కొక్క మాటకు ఫుల్ జవాబు ఇచ్చుచున్నారు, చప్పట్లు పడుతున్నారు, అరుస్తున్నారు. అంటే బాగా ఎంకరేజ్ చేశారు. మాట్లాడుచున్న వ్యక్తి మంచిగా వారికి ఉత్సాహం వచ్చినట్టు ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. అప్పుడు 3 విషన్స్ వచ్చినవి నాకు. ఫస్ట్ విషయం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా మాట్లాడే సందేశానికి అది అటాచ్ అయి ఉంటుంది. నేను చూసిన నా అనుభవంలో అలా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క గ్రేస్ ఇస్తాడు. అంటే ఏం మాట్లాడబోచునో దానికి సంబంధించిన ప్రాపసీస్ వస్తాయి. అప్పుడు ఫస్ట్ ఒక విషయం వచ్చింది. ఏ విషయం అంటే, ప్రవచనం చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో ఆ అమ్మాయి జన్మించినది. ఫస్ట్ ప్రవచనం. ఇప్పుడు మరియా జన్మించక మునుపే దూత వెళ్ళి చెప్పాడు, ఒక శిశువు పుట్టబోచున్నాడు. అలాగే ముందే చెప్పబడి ప్రవచించిన తర్వాత అమ్మాయి జన్మించినది మీ కుటుంబంలో. అమ్మాయి పెరిగినది. ఇప్పుడు యవన దశ, అంటే యవన ప్రాయంలో ఉన్నది. ఇంకా వివాహం కాలేదు. యవన అమ్మాయి. అంటే ప్రవచనం చెప్పిన తర్వాత ఆమె జన్మించినది అని చెప్పి నేను ఆ విషన్ని చూసి అక్కడ వెళ్ళి ఖమ్మం చర్చిలో నేను దానిని చెప్తున్నాను. చెప్తే ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చారు. ఆ పాప ఏడుచుకుంటూ వచ్చింది. ఏంటిదంటే, ఆమె జన్మించక మునిపే ఆ పాప యొక్క డాడీ పాస్టర్. ఆ పాస్టరే ప్రవచించాడంట. తన బిడ్డగా ఆయనే ప్రవచించాడంట. భార్యతో చెప్పాడంట, అమ్మ పాప జన్మిస్తుంది, కానీ బాగా ఆరాధన చేస్తుంది, ఆరాధనలో ప్రజలను నడిపిస్తుంది అని పుట్టక మునిపే ప్రవచనం చెప్పారంట. చెప్తే పాప జన్మించినది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ముందుకు వచ్చారు. నిన్న జరిగిన కోడికలో ఆ ఫ్యామిలీ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి చెప్తున్నారు. తల్లి ఏం చెప్పుచున్నది, నాకు కరెంట్ షాక్ అయింది నా బాడీలో. కాబట్టి డాక్టర్స్ ఏం చెప్పారంటే, పుట్టబోయే పాప
ఒకవేళ చెవి వినపడక లేకపోతే మూగ వ్యక్తిగా అంటే మాట్లాడలేని ఒక పాపగా జన్మిస్తుందని డాక్టర్ చెప్పారంట. కానీ అద్భుతముగా పాప జన్మించినది, మంచిగా చెవి వినపడుచున్నది, మంచిగా మాట్లాడుచున్నది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని తల్లి వచ్చి సాక్ష్యం చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సాక్ష్యాన్ని వింటున్నాను. ఆ ప్రవచనంతో పిలిచిన ఆ ఫ్యామిలీ అందరూ చెప్పారు, అన్నీ వింటున్నాను. విన్న తర్వాత లాస్ట్లో ఒక షాక్ ఇచ్చారు. ఏంటిదంటే ఎవరు ప్రవచించారంటే డాడీయే, ఆ పాప యొక్క డాడీయే. మరి డాడీ ఎక్కడని అడిగాను. డాడీ మరణించి 1 month అవుతున్నదని చెప్పి ఏడుస్తున్నారు. అంటే అప్పుడు నాకు నిజముగా అబ్బా, దేవుడు విషయంలో కరెక్ట్గా నాకు చూపించి కరెక్ట్గా ఖమ్మం తీసుకుపోయి కరెక్ట్గా ఈ పాపను పిలిచి ఈ ఫ్యామిలీని ఓదార్చినట్టు అయింది కదా. 1 month ముందే డాడీ చనిపోయారు, పాప ఏడుస్తుంది, దుఃఖంతో ఉన్నారు. కానీ ఓదార్చుటకే దేవుడు ఈ విషయాన్ని ఇచ్చాడని అప్పుడు అర్థం చేసుకొని నాకు కూడా షాక్ అయింది. అందరూ ఆ నూతన ఆలయ ప్రతిష్టకు వచ్చిన అందరూ ఆశ్చర్యపడ్డారండి. ప్రవచనం అనేది తప్పకుండా నెరవేర్చబడుతుంది. అక్కడ చూడండి, తండ్రి ప్రవచిస్తే అలాగే జరిగింది. ఇప్పుడు డాడీ చనిపోయారు, దుఃఖంతో ఉన్నారు. దేవుడు పిలవగానే అబ్బా ఎంత సంతోషం. ఒకవేళ వారు నిన్నటి మీటింగ్ రాకపోతే ఎలా? దేవుడు వారిని కరెక్ట్గా తీసుకొచ్చారు, నన్ను తీసుకుపోయారు. ఈ దర్శనమును చెప్పుటకు నాకు బలం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఆ ఫ్యామిలీని ఓదార్చాడు. మీరు కూడా ఒకసారి ఈ సాక్ష్యాన్ని మీరు వినాలి, మీకు ఇస్తున్నాను, వినండి, చూడండి. నాకు 3 విషన్స్ వచ్చినవి, రాత్రి 3 విషన్స్ వచ్చినవి. ఒక్క విషన్, ఫస్ట్ విషన్ ఏమిటి అంటే ప్రవచనము ద్వారా జన్మించిన ఒక యవన అమ్మాయి. అంటే ముందే దేవుడు చెప్పి ప్రవచించి తర్వాత పాప జన్మించినది. ఇప్పుడు యవన అమ్మాయి బాగా పెరిగింది. అటువంటి ఒక విషన్ నాకు వచ్చింది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే మెల్లిగా ముందుకు వస్తే మీ కొరకు నేను ప్రేర్ చేస్తాను. తను పుట్టక ముందే ప్రవచనం రిలీజ్ అయ్యింది. తను కడుపులో ఉన్నప్పుడు కరెంటు పట్టింది. నాకు కడుపులో ఉన్నప్పుడు కరెంటు పట్టింది. అయితే వాళ్ళ డాడీ గారితో దేవుడు మాట్లాడారు, నేను పాపనియ్యబోతున్నాను, బలమైన ఆరాధకురాలు అవుతుంది అని మాట్లాడారు. బలమైన ఆరాధకురాలు అవుతుంది అన్నారు. అయితే కరెంటు పట్టినప్పుడు డాక్టర్ అన్నారు మూగవాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ అవుతుంది అని. కానీ దేవుని కృపను బట్టి బలమైన ఆరాధన చేస్తుంది. దేవాతి దేవుడు ఈరోజు ఏం చెప్పారు? మూగవాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ అవుతారు అని చెప్పారు. కరెంటు నాకు కడుపులో ఉన్నప్పుడు. చూడండి ఎంత పెద్ద సాక్ష్యం ఇది. కరెంటు షాక్ వచ్చిందంట వారి మీద. కాబట్టి కొందరు ఏం చెప్పారంటే పుట్టబోయే పాప చెవి వినపడదు, లేకపోతే మాట్లాడదు అని చెప్పారంట ఈ కరెంటు షాక్ రావడం ద్వారా. కానీ ముందే ప్రవచించారంట వారి యొక్క, ఎవరు ప్రవచించారు? డాడీ ప్రవచించారంట. డాడీ ఏం ప్రవచించారు? దేవుడు పాపాన్ని ఇస్తారు, ఆమె మంచిగా ఆరాధన చేస్తుంది, ఆరాధనలో నడిపిస్తుందని ముందే ప్రవచించారంట. పుట్టక ముడిపే ఆమెకి ఏడుపు ఆగట్లేదు, కళ్ళలో కన్నీరు వచ్చుచున్నది, ఏడుపు ఆగట్లేదు. కరెక్ట్గా దేవుడు విషన్ ఇచ్చి పిలిచాడండి. అవును. పాస్టర్ ఏం చేస్తున్నారు? పాస్టర్ డాడీ ఒక నెల రోజుల క్రితం చనిపోయారు. నెల రోజుల ముందా? ఈ బాబు
ఓ చూడండి, ఇంకొకటి పెద్ద షాక్. 1 నెల ముందే డాడీ చనిపోయారంట. ఇది అక్షరాలు 100% ఈ విషన్ దేవుడిచ్చినది కరెక్టా కాదా? ఇప్పుడు డాడీ 1 మంత్ ముందే చనిపోయారు. డాడీయే ప్రవచించారంట పాప పుడుతుంది అని. 1 మంత్ ముందే చనిపోయారు కాబట్టి దుఃఖంలో ఉన్నారు డాడీని కోల్పోయి. ఇప్పుడు ఆ ప్రవచనం ద్వారా కొద్దిగా ఆదరణ వచ్చిందా లేదా? ఎప్పుడు కూడా ప్రవచనము మిమ్మల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి దర్శనం చూసి ప్రవచించేవారు కావాలి. చూశారు కదా దేవుడు చేసిన కార్యం అక్కడ. అందుకే ఈ దినము మీకు నేనేం చెప్తున్నానండి, తప్పకుండా ప్రవచనం అనేది దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు? ప్రవచన మాటలు నెరవేర్చుటకు ఆయనే సింహాసనం విడిచి ఒక నరుడుగా ఈ భూమికి వచ్చాడండి. అంటే ప్రవచనానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చిన దేవుడు మీకు వాక్యం చదివినప్పుడు కానీ, ఎవరైనా భక్తుల ద్వారా కానీ, లేకపోతే కళ ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ మీతో ఏదైనా దేవుడు మాట్లాడి ఉండే తప్పకుండా నెరవేరుస్తాడని పూర్తిగా నమ్మండి, విశ్వసించండి. కష్టాలు వస్తాయి, ప్రాబ్లం వస్తాయి, మీ ఆ ప్రవచనానికి మీ జీవితానికి సంబంధమే ఉండదు. అటువంటి పరిస్థితి కూడా వస్తాయి. కానీ చివరికి దేవుని ఒక మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది అను విషయమును దావీదుకు నాతాను చెప్పిన ప్రవచనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. ప్రభువా, కొన్ని విషయాలను మేము చూసాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మా జీవితంలో కూడా మేము పొందిన వాగ్దానం నెరవేర్చబడుటకి మేము ఆశ కలిగి ఉన్నాం. చాలామంది వాక్యమును విన్నారు, వారికి కూడా నీ మాటలను నెరవేర్చండి తండ్రి. మహిమ తెచ్చుకోండి, నీ నామం మహిమపరచబడాలి. ప్రభువా, నీకు స్తోత్రం. నిన్న ఖమ్మంలో చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి నీకు స్తోత్రం తండ్రి. మహిమ నీకే పోవాలి. మేము పనికి మాలిన వారు ప్రభువా, అర్హత లేని వారు, నీకే మహిమ పోవాలి. దేవుడు ఇటువంటి కార్యం కూడా చేస్తాడా అని ప్రజలు ఆశ్చర్యపడాలి. స్తోత్రం. ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరు విశ్వాసమును తట్టి లేపండి తండ్రి. నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.